వెల్కమ్ టు ద ఛానల్. ఎపిసోడ్ 26. పాండవ కౌరవుల మధ్య కురుక్షేత్రంలో మొత్తానికి మహాభారత సంగ్రామ యుద్ధం మొదలైంది. అర్జునుడు తమ ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి కౌరవుల్లో తమ బంధువులు, తమ చుట్టాలు, తమ స్నేహితులు వీళ్ళందరినీ చూసి నేను నా బంధువుల ప్రాణాలు నేను తీయాలా, నా బంధువుల మీద నేను బాణాలు వదలాలా అని తన బాణాలని, తన విల్లుని అన్నిటినీ కింద పడేసి శ్రీకృష్ణుడితో, అంటే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఆ భగవద్గీత మనం ఇక్కడ ఈ ఎపిసోడ్లో కవర్ చేయట్లేదు, నెక్స్ట్ దానికి ఒక సిరీస్ చేద్దాం. సో భగవద్గీతతోటి మోటివేట్ అయిన అర్జునుడు మొత్తానికి ఈ యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయితే అసలు విషయం చూసుకుంటే ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానికి ముందే ఉత్తర దక్షిణ గోగ్రహణం అప్పుడే ఉత్తర దక్షిణ గోగ్రహణం జరిగినప్పుడే విరాట పర్వంలోనే అర్జునుడు, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు వీళ్ళందరితోటి మరి యుద్ధమే చేశాడు. అప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చుట్టాలే కదా, మరి అప్పుడు భగవద్గీత అవసరం ఎందుకు పడలేదు అనేది అర్థం కాలేదు. ఇలాంటి ఎన్నో పర్వాలు ఉన్నాయి, చూద్దాము. దీని తర్వాత అర్జునుడు మొత్తానికి యుద్ధానికి సిద్ధమయ్యాడు. తర్వాత ధర్మరాజు అనుకోకుండా రథం దిగేసి పాండవుల పక్షం నుంచి నడుచుకుంటూ కౌరవుల పక్షం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. అయితే ఎవరైనా పాండవుల నుంచి కౌరవుల వైపు కానీ, కౌరవుల నుంచి పాండవుల వైపు కానీ రావాలనుకుంటే రావచ్చు. అంటే పాండవుల పక్షం నుంచి యుయుత్సుడు కౌరవుల పక్షానికి వెళ్ళాడు. వాళ్ళు ఇతన్ని ఆహ్వానించారు. ఆ తర్వాత ధర్మరాజు యుధిష్ఠరుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. భీష్ముడు అతనికి ఆశీర్వదించి, నాయనా, నువ్వు ఏం కోరిక కోరుకోవాలనుకుంటున్నావో కోరుకో, నన్ను మీ పక్షం వైపు రావాలి అని చెప్పటం తప్ప ఇంకా ఏ కోరికైనా కోరుకో అని అడిగితే, అప్పుడు ధర్మరాజు భీష్ముడిని, అసలు నేను మిమ్మల్ని ఎలా చంపాలో నాకు అర్థం కావట్లేదు. మీరు చూస్తే 4-5 తరాల నుంచి ఉన్నారు. మిమ్మల్ని చంపటం అసాధ్యం. మీకు తెలియని విద్య లేదు. అలాంటి మిమ్మల్ని చంపితే కానీ మేము గెలవము. మరి మిమ్మల్ని ఎలా చంపాలో చెప్పండి అంటే, నేను సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను, వెళ్ళిరా నాయనా అని చెప్పాడు. తన మాట నిలుపుకున్నాడు భీష్ముడు. ఆ తర్వాత కూడా మొత్తానికి యుద్ధం ప్రారంభమైంది. 8 రోజుల పాటు బీభత్సంగా యుద్ధమైంది. 9వ రోజు భీష్ముడు బీభత్సంగా యుద్ధం చేశాడు. పాండవుల పక్షం మొత్తం కూడా చెల్లాచెదరైపోతుంది. ఏం చేయాలో ధర్మరాజుకు అర్థం కావట్లేదు. ఆ 9వ రోజు రాత్రి భీష్ముడి ఉంటున్న గుడారానికి వెళ్ళి రహస్యంగా కలిసి, మీరు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని ఎలా చంపాలో మీరు నాకు ఉపదేశిస్తా అన్నారు, ఎప్పుడు చెప్తారు అంటే, భీష్ముడు అన్నాడు, మీకు తెలియదేముంది, నేను ఎవరైతే కుటిలమైన బుద్ధి ఉంటుందో వాళ్ళతోటి యుద్ధం చేయను, స్త్రీలతోటి యుద్ధం చేయను, ముసలి వాళ్ళతోటి యుద్ధం చేయను, వికలాంగులైన వాళ్ళతోటి యుద్ధం చేయను. దాని తగ్గట్టుగా మీరు ఎవరిని సిద్ధం చేస్తారో చేసుకోండి అని చెప్తే, మరుసటి రోజు అర్జునుడు తనకి రథసారథిగా స్త్రీ లక్షణాలు ఉండేటువంటి శిఖండిని రథసారథిగా పెట్టుకొని భీష్ముడితోటి యుద్ధానికి వెళ్ళాడు. శిఖండిని చూస్తూనే భీష్ముడు యుద్ధం నుంచి తప్పుకున్నాడు. ఇదే అదునుగా చూసుకొని అర్జునుడు తనకు ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగించి భీష్ముడిని ఊపిరాడనీయకుండా బాణాలు వేసి భీష్ముడిని మొత్తం తన శరీరం మొత్తం ఎక్కడా తూట్లు చేసి, ఎక్కడా కూడా ఇంత స్థలం కూడా వదలకుండా బాణాలతోటి నింపేశాడు. దాంతో భీష్ముడు కిందకు ఒరిగిపోయాడు, కానీ చావలేదు. భీష్ముడికి తన తండ్రి శంతనుడి దగ్గర ఒక వరం ఉంది. ఏంటంటే, తన చావు ఎప్పుడు తను కోరుకుంటే అప్పుడు వస్తుంది, కానీ ఎవరు కూడా ఎలాంటి విషంతో కానీ ఎలాంటి బాణంతో కానీ అతన్ని చంపలేరు. సో
సో ఆ బాణాలని గుచ్చుకొని కింద పడిపోతే నాకు అంపశయ్య వెయ్యి అని ఆ, అర్జునుడికి చెప్తే అర్జునుడు బాణాలతో కూడిన ఒక మంచం లాంటి ఆ శయ్య పైన భీష్ముడిని పడుకోబెట్టారు ఆ బాణాలతోటే. అలాగే పడుకొని ఉన్నాడు. నాకు దాహం వేస్తుంది అంటే అర్జునుడు ఒక బాణం నేలలోకి వేసి పాతాళ గంగను అతని నోట్లోకి వెళ్ళేటట్టుగా చేసి అతని దాహాన్ని తీర్చాడు. ఆ ఆ రోజు నుంచి కూడా యుద్ధం అయిపోయే వరకు కూడా భీష్ముడు రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ ఈ భీష్ముడు చనిపోకుండా ఎందుకున్నాడో మనకు ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు యుద్ధం చేసి ఇంతమందిని చంపానే అని బాధపడుతున్నప్పుడు భీష్ముడు మళ్ళీ ఉపదేశిస్తాడు. నువ్వు చేసిన పని తప్పేమీ కాదు అని. అది మనం తర్వాత చూద్దాం. ఇది అండి భీష్మ పర్వం. భీష్మ పర్వం అంటే ఇది భీష్మ పర్వం అంటారు. ఎందుకంటే ఈ మొత్తం పర్వానికి కౌరవుల నుంచి కౌరవుల పక్షాన భీష్ముడు సైన్యాధిపతిగా ఉంటాడు. సో భీష్ముడు ఒరిగిపోయాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా ద్రోణుడు టర్మ్ తీసుకుంటాడు. ద్రోణుడు సైన్యాధిపతి అయినాక ద్రోణ పర్వం స్టార్ట్ అవుతుంది. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.